హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఈ రోజు వచ్చేసి అయితే మా కర్రీ అయితే పప్పు అనమాట. ఈరోజు అయితే టిఫిన్ ఏం లేదు, పిల్లలకి పొద్దున్నే పప్పు టమాటా కర్రీ చేసేసి అయితే అన్నం అయితే తినబెడతా అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఫస్ట్ అయితే మనమైతే పప్పు వండేటప్పుడట ఒక అర్ధ గంట సేపు మనం ఇట్లా నానబెట్టుకున్నాం అనుకో, మనకైతే అంటే కొంతమందికి పప్పు పడదు కదా, గ్యాస్ట్రిక్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయంట. మనకి పొద్దున సాయంత్రం కావాలి కాబట్టి పప్పు అయితే నానబెట్టేసుకున్నా. చలో ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. కానీ గుడ్ మార్నింగ్ చెప్పాడు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చేత్తో ఇప్పుడు బటర్ఫ్లై అన్నయ్య మమ్మీ హాయ్. మమ్మీ అవును కానీ ఈ మధ్య అన్ని మనం మాట్లాడేవి అన్ని అర్థమవుతున్నాయి అనమాట. హాయ్ చెప్పండి, హాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు. చూస్తాను కన్నా ఉందే పెద్ద అయిపోతూనే ఉన్నాడు బుడ్డోడు. పప్పుతో అయితే మాకు అన్నీ మంచిగా తింటాను. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ. ఇప్పుడైతే అన్ని కోయడం అయితే అయిపోయింది. పోపు వేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకొని ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయిందనుకో పిల్లలకి కుక్కర్ ఇస్తాం. అన్నీ అయితే పోసేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకోవడమే అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ అని ఎందుకు చెప్పినాను అంటే నార్మల్గా చాలా వరకు అయితే ఉడికించుకున్న తర్వాతనే పప్పు చారు అయినా లేదంటే పప్పు అయినా వేస్తూ ఉంటారు కదా. పప్పు పెసరపప్పు కూడా మా మమ్మీ అయితే అట్లే చేస్తుంది అనమాట. పెసరపప్పు ఉడికించి ఎసరు పెట్టుకొని ఉడికించిన తర్వాత మళ్ళీ దాన్ని పోపుకి వేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకో నాకు అంతా అట్లా నచ్చదు. పెసరపప్పు కూడా నేను సేమ్ ఇట్లానే చేస్తా. ఎప్పుడో ఒకసారి కందిపప్పు ఎప్పుడో ఒకసారి ఉడికించుకొని తాలింపు పెట్టుకుంటా అనమాట. ఏ కర్రీలో అయినా నాకైతే జీలకర్ర ఎక్కువ ఉండాలన్నమాట. జీలకర్ర అయితే ఎక్కువ వేస్తూ ఉంటా. వదిలేసే ఇక కర్రీ. అండ్ పెసరపప్పు చేసినప్పుడేమో డిఫరెంట్గా ఉడికించుకున్న తర్వాత పోపు చేస్తూ ఉంటుంది. ఎందుకో ఈ కందిపప్పు మాత్రము ఇట్లానే చేస్తారనమాట. నాకు చాలా ఇష్టం అట్లా. అందుకని చెప్పేసి నేను కూడా ఓకే ఇంటి దగ్గర పిల్లలకు మనకి పొద్దుగానే తొందరగా అయిపోవాలి అని అంటే ఇట్లానే చేసేసుకుంటాను అనమాట. ఓకే వేసేస్తాను, డైరెక్ట్ ఉడికించాను అనమాట. ఎప్పుడో ఒకసారి నార్మల్గా ఇక సండే అంటే సండే మేము ఎక్కువ నాన్ వెజ్ అయితే తినమన్నమాట. సండే రోజు ఇట్లా మనకు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఉడికించుకొని దానికి తగ్గట్టు మంచిగా పాపడాలన్నా లేదంటే ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. చలో ఇప్పుడైతే కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాం. మాకు అన్నయ్య కూడా ఈ మధ్య ఊకే కర్రీస్ చేసేసరికి అసలు అన్నం సరిగ్గా తినట్లేదు. పప్పు అయితే వాళ్ళకు కూడా మంచిది కదా, అండ్ పప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా, వాడు కూడా మంచిగా తింటాడని చెప్పేసి ఓకే కంటిన్యూగా పప్పు అవుతుందని బంద్ చేసిన. ఈ మధ్య అసలు ఇంట్లో కూడా పప్పు అయిపోయిండే. మొన్న మళ్ళీ సామాన్కి వెళ్ళినప్పుడు అయితే పప్పు తెచ్చుకున్నా. మ్యాక్సిమం అయితే ఎక్కువ పప్పే చేస్తూ ఉంటా, ఎందుకంటే పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అని చెప్పేసి. మరి మా గుడ్డూరు కూడా ఈ మధ్యనే వాళ్ళకి ఫీవర్ వస్తుంది, వాళ్ళకి సరిగ్గా అన్నం తినట్లేడు అని చెప్పేసి పెసరపప్పు అయితే ఇంకా మంచిగా తింటాడు.
కందిపప్పు కూడా తింటాడు. చలో ఇప్పుడైతే ఈ పప్పుకైతే పోపుకైతే వేసి, ఏ పప్పు చేసినా మనకైతే కరివేపాకు అయితే ఉండాల్సిందే అనమాట. కరివేపాకు వేస్తేనే అదైతే అదేందో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. మనం ఎక్కడికో ఇక్కడ వేస్తే ఎక్కడికో వస్తూ ఉంటుంది స్మెల్. కరివేపాకే అసలు డిఫరెంట్. ఇదైతే మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి అయితే కరివేపాకు కూడా వేసేసిన. నార్మల్గా అయితే కరివేపాకు అయితే నేనైతే అమ్మ వాళ్ళ బావి దగ్గర తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడో ఒకసారి మామూలుగా 15 days అట్లా నేను వెళ్ళకున్నా కూడా మా ఆయనైనా వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ అంత దగ్గరలో ఉన్నా కూడా ఎవరి ఎదురుగా ఒక అమ్మ వాళ్ళది ఉంటుంది, ఆమె ఎప్పుడన్నా ఒకసారి ఇస్తూ ఉంటుంది అనమాట. ఊరికి మనం కూడా అడగాలంటే అడగలేము కదా అని చెప్పేసి మా ఆయన బావి కాడికి వెళ్ళినప్పుడల్లా అని చెప్పి కూడా వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడైతే అది అయిపోయింది. కొంచెం అంతే పచ్చిగా ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. అది ఎండిన కొద్దీ అంత టేస్ట్ అనిపించదు. ఇంత తీసుకొస్తే మంచిగా స్టోరేజ్ చేసుకొని ఒక 15 days అట్లా యూజ్ చేస్తూ ఉంటా. ఎక్కువ టిఫిన్స్ చేసుకుంటాం కాబట్టి చట్నీలా వేస్తూ ఉంటాను అనమాట. అమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తూ ఉంటాను. మొన్ననే రీసెంట్గా వెళ్ళినామన్నమాట. నేను కూడా వెళ్ళక చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. అండ్ ఇంటి దగ్గరికి బావి దగ్గరికి అయితే వెళ్ళాను. వ్యూ చాలా బాగుంటుంది అక్కడ. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏ టెన్షన్స్ గుర్తుకు రావు. అక్కడికి వెళ్తే అట్లా కొద్దిసేపు మంచిగా టైం స్పెండ్ చేసి వస్తానమాట. చలో ఇప్పుడైతే మనకైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో వచ్చేసి అయితే ఫస్ట్ అయితే వేసేసుకున్నాం. మమ్మీ ఇలానే అల్లం కూడా వేసేసుకున్నాం. ఏంది మమ్మీ? దీంట్లోనే పప్పు. మమ్మీ ఏంది మమ్మీ? పప్పును కూడా కొంచెం అయితే ఆయిల్లో అయితే మనము వేయించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు మాకు అన్నయ్య మామూలుగా ఇప్పుడు వాని వీడియోస్ ఉంటాయి కదా ఫోన్లో, అవి టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టినామనుకో అసలు వాటినే చూస్తూ ఉంటాడు అన్నమాట. ఫోన్ అంతగా అయితే అసలు అడగడు. సో వాళ్ళ అన్న వాళ్ళు చూసినప్పుడు మాత్రమే అడుగుతాడు అన్నమాట. దీంట్లో అయితే టమాటాలు అయితే వేసేసుకుందాం. మళ్ళీ కొద్దిసేపు అయితే ఇది ఆయిల్ అయితే వేయించుకోవాలి. గిన్నెని ఇట్లా 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 కొడతాం కదా, ఇట్లా కొడితే ఇంటికి చుట్టాలు వస్తారంట. కొద్దిసేపు కూడా వేసారైతే వేసుకున్న తర్వాత వదిలే అయితే వేసారైతే ఇట్లా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని కారం, ఉప్పు, సాల్ట్, కొంచెం గరం మసాలా పడుకున్న తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ స్నానాలు అది చేస్తాడు అనమాట. సేటు వీడు ఎప్పుడు వరకుతాడో ఏమో, నేను ఎప్పుడు వర్క్ చేసుకోవాలేమో. నేనైతే ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ వీడు 9 months డెలివరీ అయితే అనేదాకా కుట్టిన మిషన్. బట్ ఇంకా అప్పటి నుంచి అయితే ఆపేసిన అనమాట. ఇప్పటి వరకు అయితే మొన్న రీసెంట్గా మధ్యలో ఒకసారి ఎక్కిన అంతే. ఇప్పుడైతే అసలే ఎక్కనియట్లేడు.
వేడి కొంచెం పెద్దగా అయ్యేదాకా అసలు నా మెషిన్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోలేనమాట. చేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా, అసలు దీంతో అయితే లేదు. ఊరికి దాని దగ్గరికి వస్తారనమాట. మళ్ళీ అసలు మనకు కరెంట్ కనెక్షన్ ఉంది కదా, ఎందుకు లేదు ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే ఎక్కట్లేదు. ఇంకొక 1 year 2 years తర్వాత చూడాలి. వీడు కొంచెం చెప్పిన మాట వింటే ఆడ కూర్చో అంటే కూర్చుంటాడు కదా. సో ఇట్లా అనమాట. చలో ఇప్పుడైతే మనకు పప్పు అయితే అయిపోగానే పిల్లలకి అయితే బాక్స్ అయితే పెట్టించేసేయాలి. సైడ్ అయితే అన్నం అయితే అయిందనమాట. చూసుకొని వేసుకున్నాను, 2 సేమే అనుకుంటా. పప్పు అయితే మొత్తానికి అయితే ఉడికింది అనమాట. 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చినాయి. ఇద్దాం ఎట్లా ఉడికింది. ఈ మధ్య కందిపప్పు అనేది చాలా డేట్ అయిపోతుంది అనమాట. ఇంట్లో కూడా పప్పు అయిపోయి ఉండే, అందుకని చెప్పి డేట్ అయిపోతుంది. టమాటా పప్పు అంటే ఇంకా చాలా ఇష్టం. రెడీ. మంచిగా ఉడికింది పప్పు. నాకు ఇట్లా కొంచెం అంటే బాగా మెత్తగా ఉడికితే అంత ఇష్టం ఉండదు. ఇట్లా ఉడికింది అనుకో, కొంచెం పప్పులాగా ఏర్పడాలి. పప్పు టేస్ట్ బాగా అనిపిస్తూ ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా మా పిల్లలు అయితే వెయిటింగ్. చలో వాళ్ళకైతే ఇప్పుడు అన్నం వేసి తినిపిద్దాం. చలో ఇప్పుడు వేడిగా పప్పు అండ్ అన్నం రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వంట అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మా 3 కోతులను అయితే కూర్చోబెట్టుకొని అన్నం అయితే తినిపిస్తున్నాను అన్నమాట. అంటే మామూలుగా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా పప్పు టమాటా చేస్తూ ఉంటా. మా పెద్దోడికి ఇష్టము. ఆ రోజైతే ఇంకా అంటే రేపు మార్నింగ్ పప్పు టమాటా చేస్తా అన్న రోజైతే వాడు అసలు టిఫిన్ ఏమొద్దు మమ్మీ, మార్నింగ్ అన్నం తినేసి వెళ్తాం స్కూల్కి అని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. అందుకని చెప్పేసి అయితే ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు. అండ్ పప్పు టమాటా చేస్తే మంచిగా మార్నింగే అన్నం తినేసి వెళ్ళిరనమాట. వానికి మళ్ళీ చాలా ఇష్టం అన్నమాట పప్పు. అందులో పప్పు టమాటా అంటే చాలా ఇష్టం. పాలకూర పప్పు అయినా, ఎందుకంటే పిల్లలకు కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా మంచిగా పప్పులా, వాళ్ళు కూడా ఇష్టం కొద్దీ తింటాడు మా కన్నయ్య. ఇక్కడ 3 ఒక్క దగ్గర కోతులు అన్నమాట. చూడండి మా కన్నయ్య వాళ్ళే అంటే మా చిన్ను బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. జర మా పెద్దోడు కొంచెం చెప్పినట్టు వింటాడు అనమాట. సో మా చిన్ను బాగా అల్లరి చేస్తాడు. మా చిన్ను కంటే ఇంకా ఎక్కువ అల్లరి చేసేటోడు మా కన్నయ్య అన్నమాట. ఇక అక్కడ చూడండి అసలు వాడు కూడా తినిపిస్తూ ఉంటాడట. మేము అన్నం తింటుంటే వాడు ఏం చేస్తాడంటే వానికి ఒక అన్నం గిన్నె ఇచ్చి దాంట్లో ఇక గంట అది తీస్తే నిమ్మలంగా ఆడుకుంటూ అన్నం తింటాడు అన్నమాట. లేదంటే మమ్మల్ని తిననీయడు, వాడు తినడు అన్నమాట. వానికి రోజు అలవాటు అయిపోయింది. సో ఇంట్లో మేమే ఉంటాం కాబట్టి అందరం ఒకసారే తింటాం మేము అన్నము. అట్లా వానికి ఒక గిన్నె ఇచ్చి ఒక చెంచా అయితే వాడు కూడా మాకు వడ్డించుకుంటే తింటాడు అన్నమాట. సో నేను ఈ మధ్యన అయితే అసలు అడగడం మర్చిపోయానండి. మొన్నటిదాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ చేసినప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, అవి డైరెక్ట్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారో మాకు అది అని చెప్పేసి మెమొరబుల్గా ఎప్పటికైనా ఫోన్లో ఉన్నా కూడా మనకు అసలు ఎప్పుడు డిలీట్ అయిపోతుందో అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి అయితే నేను అప్లోడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము అప్పుడప్పుడు చూసుకోవచ్చు అండ్ మాకు కూడా మెమొరబుల్గా గుర్తుండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. అండ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి అప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసా.